నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టడమనేది మనం అనుకునేంత సాధారణమైన బయోలాజికల్ విషయమేమీ కాదండి. ప్రాచీన గ్రంథాల ప్రకారం, మరీ ముఖ్యంగా గరుడపురాణంలో ఇదొక బ్రహ్మాండమైన విశ్వనిర్ణయం. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు ఈ విశ్లేషణలో గరుడపురాణంలో దాగియున్న ఆ అద్భుతమైన రహస్యాలను, ఒక ఆత్మ చేసే సుదీర్ఘమైన ప్రయాణాన్ని డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఒక కూతురి జననం కేవలం బయాలజీ ఎందుకు కాదు, అదొక బ్రహ్మాండం తీసుకునే కాస్మిక్ నిర్ణయం ఎందుకవుతుంది అనే ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను మొదలుపెడదాం. గరుడపురాణంలో చెప్పిన ఆ ఆధ్యాత్మిక సత్యాలను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మనం సాధారణంగా అనుకునేదానికి భిన్నంగా ఒక జీవి పుట్టుక వెనుక విశ్వం ఎంత అద్భుతమైన ప్రణాళికను రచించిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ముందుగా మొదటి విభాగం, ది కాస్మిక్ డెసిషన్, అంటే విశ్వం తీసుకునే నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. గరుడపురాణంలో యమధర్మరాజుకి గరుత్మంతుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన సంభాషణ మనకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. మరణం తర్వాత ఒక ఆత్మ యమధర్మరాజు ముందు నిలబడినప్పుడు నెక్స్ట్ ఏంటి, తదుపరి జన్మ, గుడ్డిగా ర్యాండంగా ఏమీ నిర్ణయించబడదండి. ఎక్కడో ఖాళీ ఉంటే ఆత్మలు అక్కడికి వెళ్ళిపోవు. అవి ఖచ్చితంగా తమ కర్మల రుణాలనే ఫాలో అవుతాయి. విశ్వం ఒక ఆత్మను దాని అంతిమ ఉద్దేశ్యం, గత జన్మల కర్మల ఆధారంగానే ఒక కుటుంబంలో ఉంచుతుంది. భగవంతుడు ఊరికే ఏ తండ్రికి పడితే ఆ తండ్రికి ఒక కూతుర్నిచ్చేయడు. దీన్ని వెనక చాలా పక్కాగా ఒక కాస్మిక్ లెక్క ఉంటుంది. గత జన్మల బంధాలు, కర్మలు అన్నీ కలిపితేనే ఈ జననం. ఇప్పుడు రెండవ విభాగం, కుమారులు మరియు కుమార్తెల మధ్య కర్మసిద్ధాంతం ఏం చెబుతుందో చూద్దాం. ఇక్కడ మన ఆలోచనలను పూర్తిగా మార్చేసే ఒక ఆశ్చర్యకరమైన విషయముందండే. మగ ఆడపిల్లల జననం మధ్య ఈ గ్రంథాలు ఒక స్పష్టమైన కర్మల వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి. ఒక వ్యక్తి గత జన్మలో ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే ఆ కర్మల రుణాన్ని వసూలు చేయడానికి ఒక కొడుకు పుట్టే అవకాశముంటుందని ఈ మూలాలు వివరిస్తున్నాయి. కాని ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. దానికి పూర్తి విరుద్ధంగా ఒక వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరులకు చేసిన గొప్ప మంచి పనులకు, పుణ్యాలకు దైవిక బహుమతిగా ఒక కూతురు పుడుతుందట. అంటే మీ నుండి ఏమీ ఆశించకుండా కేవలం ప్రేమను ఇవ్వడానికి మాత్రమే వచ్చే ఒక స్వచ్ఛమైన ఆత్మ కూతురు అని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. ఇక మూడవ విభాగంలోకి వెళ్దాం. అదే నిజమైన లక్ష్మీతత్వాన్ని పునర్నిర్వచించడం. ఆడపిల్ల పుట్టగానే ఇంటికి లక్ష్మీ అచ్చింది అంటాం కదా. కాని మన సమాజంలో చాలామంది లక్ష్మీ అంటే కేవలం డబ్బు, సంపద, బంగారం అని మాత్రమే పొరబడుతుంటారు. ఈ మెటీరియలిస్టిక్ అపోహలను మనం కాస్త పక్కన పెట్టి తీరాలి. గరుడపురాణం ప్రకారం నిజమైన సంపద అంటే కేవలం వెండి, బంగారాలు కాదండి. సమతుల్యత, శాంతి, ఉన్నతమైన చేతన మరియు కరుణ, ఇవే అసలైన ఆధ్యాత్మిక మూలస్తంభాలు. ఈ పవిత్రమైన ఆత్మలు తమతో పాటు తీసుకువచ్చే ఈ అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీయే అసలైన లక్ష్మీతత్వం. ఆ స్వచ్ఛమైన గుణాలు ఖచ్చితంగా ఒక ఇంటిని నిజమైన సంతోషంతో నింపేస్తాయి. గ్రంథాలలో దీని గురించి చెప్పిన ఒక అద్భుతమైన రూపకం వింటే మీరు వావ్ అంటారు. ఒక చిన్నారి పాప తన చిన్ని పాదాలతో ఇంట్లో నడవటం ప్రారంభించినప్పుడు ఆ పాప కేవలం నేలమీద నడవటం లేదట. ఆమె వేసే ప్రతి అడుగుతో ఆ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని, దశాబ్దాలుగా పాతుకుపోయిన వాస్తు దోషాలను తన పాదాల కింద నలిపేస్తుంది అని చాలా అందంగా వర్ణించారు. ఆ పవిత్రమైన అడుగుల వల్లే ఆ కుటుంబం అదృష్టం, శ్రేయస్సు అకస్మాత్తుగా వికసిస్తాయి. ఒక పాప నవ్వు, ఆమె తిరిగే అడుగులు ఆ ఇంటి వాతావరణాన్ని ఎంతగా మార్చేస్తాయో మనలో చాలామందికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు నాలుగో విభాగానికి వద్దాం. అదే ఆ పవిత్ర ఆత్మలను తిరస్కరిస్తే చెల్లించుకోవలసిన మూల్యం. ఈ సమయంలో మనం ఒక విషాదకరమైన సామాజిక వాస్తవం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ పవిత్రమైన ఆత్మలను తిరస్కరించడం వల్ల కలిగే తీవ్రమైన ఆధ్యాత్మిక పరిణామాలు, కర్మల పతనం ఎలా ఉంటుందో తెలుసా? ముందుగా ఒక కూతుర్ని భారంగా భావించడం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ దురాశ, అగౌరవ వాతావరణం ఏం చేస్తుందంటే పవిత్ర ఆత్మలను ఆ ఇంటికి రాకుండా తిప్పికొడుతుంది. దాని ఫలితంగా ఇంట్లో శాంతి పూర్తిగా నశిస్తుంది. ఫైనల్గా దారిద్ర్యం, కలహాలు ఆ ఇంట్లోకి ఎంటరవుతాయి. పవిత్రతను ఎక్కడైతే తిరస్కరిస్తారో నెగటివిటీ దానంతటదే వచ్చేస్తుందని ఇది చాలా స్పష్టం చేస్తోంది. ఏ ఇల్లైతే ఆడపిల్లను గౌరవించదో అక్కడ ఎటువంటి శ్రేయస్సు ఉండదని పురాణాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఇక ఐదవ విభాగం, కుటుంబంలోనే పరివర్తనను తెచ్చే ఆత్మల గురించి. అయితే
ఈ కర్మ సిద్ధాంతంలో ఒక చాలా ఆసక్తికరమైన మినహాయింపు ఉంది. కొన్నిసార్లు అత్యంత పవిత్రమైన ఆత్మలు ఉద్దేశపూర్వకంగానే కఠినమైన, కష్టాలతో కూడిన కుటుంబాలలో జన్మించడానికి డిసైడ్ అవుతాయట. ఈ విషయాన్ని వివరించే ఒక అద్భుతమైన వాక్యం ఇక్కడుంది, వినండి. ఒక చీకటి గదిలో ఉంచిన దీపం అక్కడ ఎంత చీకటిగా ఉందో అని కంప్లైంట్ చేయదు. అది నిశ్శబ్దంగా ఆ ప్రదేశాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇది అసలైన అర్థం. ఈ సున్నితమైన కూతుర్లు తమ నిస్వార్థ ప్రేమతో ఆ కఠినమైన వ్యక్తుల హృదయాలను కరిగించి ఆ కుటుంబం మొత్తాన్ని మార్చేయడానికే వస్తారు. వారి అసలు ఉద్దేశం ఆ చీకటి ఇంట్లో వెలుగు నింపడమే. 6వ విభాగం కర్మల పునరేకీకరణ. గరుడ పురాణంలో దాగి ఉన్న అత్యంత లోతైన రహస్యాలలో ఒకదానిలోకిప్పుడు మనం అడుగుపెడుతున్నాం. మన గత జన్మల మధ్య ఉన్న విడదీయరాని సంబంధం గురించి ఒక అద్భుతమైన సత్యముంది. అదేమిటంటే, నేటి కూతులు నిన్నటి తల్లి కావచ్చు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును. ఒక తండ్రికి గత జన్మలో తన సర్వస్వాన్ని ధారపోసి ప్రేమించిన తల్లి, ఆ తండ్రి ఆమె వృద్ధాప్యంలో సేవ చేయలేకపోయినప్పుడు ఆ కర్మల రుణాన్ని పూర్తి చేయడానికి ఈ జన్మలో తనే ఒక కూతురుగా తిరిగి వస్తుందట. గతంలో అతను తీర్చలేకపోయిన ప్రేమ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని విశ్వం ఇలా కల్పిస్తుందన్నమాట. ఈ కాన్సెప్ట్ వింటుంటేనే మనసుకు ఎంతో భావోద్వేగంగా అనిపిస్తుంది కదా. సరే, ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో ఒక సంఖ్యకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అదే నంబర్ 3. భూమిపైకొచ్చే ప్రతి ఆత్మ, ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే ప్రతి ప్రాణి ఖచ్చితంగా 3 నిర్దిష్టమైన విషయాలను తనతో పాటు తీసుకొస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ 3 అంశాలే వారి లైఫ్ జర్నీని డిసైడ్ చేస్తాయి. మరి ఆ 3 విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పూర్వజన్మ లక్షణాలు, ఒక కర్మల చిట్టా, మరియు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం. పేరెంట్స్ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చాలు, తమ పిల్లల చిన్ననాటి అలవాట్లలో, ప్రవర్తనలలో ఈ 3 అంశాలను చాలా స్పష్టంగా చూడవచ్చు. అసలు పిల్లలు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ సిద్ధాంతం ఒక కొత్త కోణాన్నిస్తుంది మనకి. రోజువారీ ప్రవర్తనలు ఒక ఆత్మ యొక్క గత జన్మ ఐడెంటిటీని ఎలా సూచిస్తాయో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తన బొమ్మలను ఎవరినైనా అడగకుండానే ఇతరులకు ఇచ్చేసే ఒక చిన్నారి గతంలో ఒక గొప్ప సాధ్వి అయి ఉండవచ్చు. అలాగే దేనికి భయపడని ధైర్యవంతురాలైన పాప ఒక గొప్ప యోధురాలై ఉండవచ్చు. ఇక పాత నమ్మకాలను ప్రశ్నించే కూతురుందంటే ఆమె సమాజంలో మార్పు తీసుకురావడానికొచ్చిన ఒక ఏజెంట్ ఆఫ్ చేంజ్ కావచ్చు. ఇవన్నీ వారి ఆధ్యాత్మిక లక్ష్యానికి అద్భుతమైన హింట్స్. ఆ బాల్యదశలో కనిపించే చిన్న చిన్న లక్షణాలే వారి భవిష్యత్తు మార్గాన్ని తెలియజేస్తాయి. ఇదంతా తెలుసుకున్న తర్వాత మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే మన అత్యంత గొప్ప ఆధ్యాత్మిక బాధ్యత. ఈ పరివర్తనను తెచ్చే ఆత్మలను రక్షించడం, అలాగే సమాజంలోని మహిళలందరినీ గౌరవించడమనేది కేవలం మన నైతిక విధి మాత్రమే కాదు, అది ఒక కర్మ సంబంధమైన అవసరం కూడా. మనం వారికి ఇచ్చే ఈ గౌరవమే మన రాబోయే జన్మల అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి ఆత్మ భూమి మీదకు ఒక పర్పస్తో వస్తుందని గుర్తించడం ఇక్కడ చాలా ముఖ్యం. ఫైనల్గా ఒక ప్రశ్న. మన జీవితాల్లో ఉన్న ఈ పరివర్తనాత్మల పట్ల మన ఆధ్యాత్మిక బాధ్యతను మనం నిజాయితీగా నెరవేరుస్తున్నామా? ఈ లోతైన ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మన స్వంత పనులను, మన కర్మల ప్రయాణాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుందని, అలాగే మన ఇళ్లలోని ఆడపిల్లలను ఒక సరికొత్త ఆధ్యాత్మిక కోణంలో చూసేలా చేస్తుందని ఆశిస్తున్నాను.